వైఎస్ఆర్ పార్టీ అయినా సరే, టీడీపీ వాళ్ళైనా సరే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. కానీ ఇది రాజకీయానికి సంబంధం లేదు. ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అటు ప్రతిపక్షానికి ఉంది, ఇటు అధికార పక్షానికి ఉంది. ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ఏదైనా కానీ అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, అది అధికార పక్షమైన ప్రతిపక్షమైన. వెల్దుర్తిలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి తీసుకొస్తేనే కదా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళేది. మరి సమస్యలే తెలియకపోతే బడ్జెట్ ఎట్లా అలాకేట్ చేస్తారు? సమస్యలు చెప్పకపోతే బడ్జెట్ ఏ విధంగా అలాకేట్ చేస్తారు? మనం ఇప్పుడు చూస్తున్నాము, మనకు వ్యవసాయ శాఖ ఉంది. మరి వ్యవసాయ శాఖలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి? మరి ఇన్ని రకాల సమస్యలు వ్యవసాయ శాఖలో ఉన్నప్పుడు మరి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీసుకొచ్చారు ఇక్కడికి? మరి ఆరోగ్య శాఖ ఉంది. వెల్దుర్తిలో ఆరోగ్య శాఖలో ఇంజక్షన్లు లేవు, బెడ్లు తక్కువగా ఉన్నాయి. ఎక్స్రే మిషన్ వచ్చినా కూడా ఎవరు చేసే టెక్నీషియన్స్ లేరు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్లతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కావాల్సినటువంటి మెడిసిన్స్ లేవు, ఇక్కడ మందులు సరిగా లేవు, బెడ్లు సరిపోవడం లేదు అని చెప్పి వాళ్ళు అంత కష్టపడుతుంటే మరి ఈ సమస్యలు లేవనెత్తారా మన సమీక్షలో? మరి పశుసంవర్ధక శాఖ ఉంది. పశుసంవర్ధక శాఖ వచ్చేసి ఎక్కడో ఇక్కడ సెంటర్ లో పెట్టారు, మన పంచాయతీ బోర్డు ముందర ఉంది. అది మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి అక్కడ పశువులను తీసుకురావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ హారన్లకి, ఆ సౌండ్లకి అక్కడ రావడం లేదు. అది చూస్తే పడిపోయేటట్లా ఉంది. ఎప్పుడో పురాతన కొన్ని సంవత్సరాల కిందట కట్టినటువంటి పశు ఆసుపత్రి ఈ రోజు నిర్వీర్యంగా అయిపోయింది. మరి వర్షం మొత్తం కారిపోతుంది. ఎటువంటి మందులు, ఎటువంటి మెడిసిన్స్ కూడా లేవు. కాబట్టి వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలి, మరి ఎక్కడ అలాకేట్ చేస్తున్నారు, మరి ఈ విషయాన్ని అడిగేది ఎవరు? అట్లాగే రెవెన్యూ శాఖ ఉంది. మరి రెవెన్యూ శాఖ నుంచి ఎంఆర్ఓ గారు వచ్చారు, మళ్ళీ ఆయన పని ఉందని వెళ్ళిపోయారు. మరి రెవెన్యూ సమస్యలు ఎవరు చెప్పాలి? మరి గృహ నిర్మాణ శాఖ ఉంది. మరి గృహ నిర్మాణ శాఖలో ఎంతో మంది ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇల్లు మాకు అందట్లేదు, లబ్ధి పొందడం లేని వాళ్ళు, వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు? మరి విద్యాశాఖ ఉంది. విద్యాశాఖ విషయానికి వస్తే మరి విద్యాశాఖలో ఎంఈఓ గారు మరి అన్ని గ్రామాల్లో, అన్ని మండలం స్థాయిలో తిరుగుతున్నారు. మరి కొంతమందికి ఇప్పటికి కూడా అమ్మాయిలకు డ్రెస్సులు లేవు, అలాగే బుక్స్ అందడం సరిగా లేదు, భోజన సదుపాయాలు సరిగా లేవు, వచ్చేటువంటి గుడ్లు నాణ్యత తక్కువ ఉందని చెప్పి, అట్లాగే 60 గ్రాములు ఉండవు, 50 నుంచి 60 గ్రాముల మధ్యలో ఉండాల్సినటువంటి గుడ్లు కేవలం 35 నుంచి 40 గ్రాములు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇవన్నీ సమస్య ఎందుకు అడగరు సర్వసభ్య సమావేశంలో? మరి విద్యుత్ శాఖ ఉంది. విద్యుత్ శాఖ వస్తే ఇప్పటికి కూడా కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరి గ్రామీణ నీటి సరఫరా శాఖ వచ్చే విషయానికి వస్తే మరి ఇంకా ఇప్పటికి కూడా కుళాయి లేని వాళ్ళు ఉన్నారు. నీళ్లు సరిగా ఇంకా టయానికి రావడం లేదు. మరి వీటిని సమీక్షించే వాళ్ళు ఎవరు? పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీర్ శాఖ వాళ్ళు ఉన్నారు. మరి పంచాయతీరాజ్ లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇప్పటికీ మనం డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేసుకోలేకపోతున్నాము. ఎందుకు? డ్రైనేజీ వ్యవస్థని మనము ఇక్కడ డోన్ గేటు నుంచి కర్నూలు గేటు వరకు ఇంతవరకు పక్కన కాలువలు లేవు. మరి వీటిని అడిగే వాళ్ళు ఎవరు? మరి ఇరిగేషన్ శాఖ ఉంది. ఇరిగేషన్ శాఖ గురించి సమీక్ష చేసే వాళ్ళు లేరు. ఇరిగేషన్ శాఖ సమీక్ష వాళ్ళు అసలు రాలేదు. పంచాయతీ శాఖ వాళ్ళు రాలేదు. మరి రవాణా శాఖ ఉంది. ముఖ్యంగా రవాణా శాఖ విషయానికి వస్తే మనము ట్రాఫిక్ సమస్యలతో చాలా సతమతమవుతున్నాం. ఎప్పుడో 30 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్లు ఉన్నాయి. అది కూడా 12 అడుగుల వెడల్పే ఉంది. దాన్ని రోడ్డుని వెడల్పు చేసుకోవాలి. అట్లాగే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యని పరిష్కారం చేయాలి. మరి దీన్ని అడిగే వాళ్ళు ఎవరు? మరి రోడ్డు భవన శాఖ అయితే ఎవరు రాలేదు. రోడ్డు రవాణా శాఖ వాళ్ళు ఎవరు రాలేదు. మరి అట్లాగే మత్స్య శాఖ ఉంది. మత్స్య శాఖ ఎక్కడుందో తెలియదు. అది ఎవరు వస్తున్నారో దానికి సమీక్ష లేదు. అలాగే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఉంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ICDS వాళ్ళు మరి ఇంకా ఇప్పటికీ అంగన్వాడీ సెంటర్లు నిర్మాణం, ఇంకా 9 అంగన్వాడీ సెంటర్లు అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. మరి వాటిని అడిగే వాళ్ళు ఎవరు? ఎందుకు సొంతంగా అంగన్వాడీ సెంటర్లు నిర్మాణం చేయలేకపోతున్నారు? మరి ICDS ఆఫీస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, దానికి ఇంతవరకు భవనం లేదు. దాన్ని అడిగే వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఎందుకు సమీక్షించరు? మరి ఇవన్నీ అడగడానికి ఎందుకు వీళ్ళు ముందుకు రావడం లేదు? అట్లాగే మనకు NRGS ఉంది. ఇంకా NRGS గురించి చెప్పాల్సి వస్తే ఒక కథలు చెప్పొచ్చు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి NRGS లో. ఉద్యానవన శాఖ అనేది ఎవరున్నారో తెలియదు, దీనికి ఎవరు అటెండ్ కాలేదు. సర్వసభ్య సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించి ప్రజా సమస్యలని ఇమీడియట్ గా పరిష్కరించి ఇంత బడ్జెట్ అలాకేట్ చేస్తేనే కదా మండల స్థాయిలో నుంచి జిల్లా స్థాయికి వెళ్ళి, జిల్లా స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయికి వెళ్ళేది. మరి పైన వాళ్ళు అంత కష్టపడుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు?
మరి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే ఎమ్మెల్యే గారు మనకు అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారు, సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అసలు సమస్య మీద చెప్పడం లేదు, సమస్యలు ఎవరు మాట్లాడడం లేదు. ఎంతసేపు నా శాఖ ఇది, నా పని ఇది, నేను ఇది చేశాను, ఇదే మాట్లాడుతున్నారు కానీ సమస్యను ఎవరు పరిష్కరించడం లేదు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. వెల్దుర్తిలో చెప్పేది ఏంటంటే వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధి చేయండి, వెల్దుర్తిలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజా హుస్సేన్. నమస్తే.